అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నిన్న బిగ్ బాస్ 9లోకి ఎంటర్ అయినటువంటి ఫ్లోరా షైని అలియాస్ ఆశా షైని గారికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి మీకోసం తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ప్రేమించిన వాడి చేతిలో నరకం చూసిన హీరోయిన్ ఆశా షైని, అసలు పేరు ఫ్లోరా షైని, 1999లో ప్రేమ కోసం సినిమాతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. అప్పుడే నిర్మాత తనకు చెప్పకుండా ఆశా షైని అని మార్చారు. నువ్వు నాకు నచ్చావు, నరసింహ నాయుడు, ప్రేమతోరా, మైకేల్, మదన కామరాజు, ఆ ఇంట్లో వంటి పలు చిత్రాల్లో నటించిన లక్స్ పాప సాంగ్తో బాగా ఫేమస్ అయింది. తమిళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది. రానా నాయుడు ద ట్రయల్ వెబ్ సిరీస్లలో మెరిసింది. అందరమ్మాయిలాగే తను ప్రేమలో పడింది. నమ్మిన ప్రియుడి చేతిలో నరకం చూసింది. ఆ మధ్య తనపై దాడి జరిగినట్లుగా ఫోటోలు కూడా షేర్ చేసింది. ఆ ఒక్క వ్యక్తి వల్ల ప్రేమపై నమ్మకమే కోల్పోయింది. నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయింది. ఆ ఘటన తర్వాత అమ్మా నాన్నే తన ప్రపంచంగా భావించింది. ఇప్పుడు బిగ్ బాస్ 9 షోలో అడుగుపెట్టింది. అసలు ఏం జరిగిందంటే, 20 ఏళ్ల వయసులో ఓ నిర్మాతలో ప్రేమలో పడింది ఆశా షైని. అప్పటికే దాదాపు 10 చిత్రాలు చేసింది. మోడల్గాను పలు బ్రాండ్స్ ప్రమోట్ చేసింది. కానీ నిర్మాతను ప్రేమించిన కొద్ది రోజులకే పరిస్థితులు తారుమారయ్యాయి. అతడు ఆమెను వేధింపులకు గురి చేశాడు, ఫోన్ లాక్కున్నాడు, నటించవద్దని బలవంతం చేశాడు. 1.5 ఏళ్ల పాటు ఎవరితోనూ తనను మాట్లాడనివ్వకుండా చేశాడు. ముఖం, ఇతర ప్రైవేట్ భాగాల్లో కొట్టడాన్ని ఫ్లోరా షైని సోషల్ మీడియాలో వాపోయింది. ఇక ఒకరోజు పొట్టపై తన్నడంతో నొప్పి, బాధ భరించలేక పారిపోయానని చెప్పుకొచ్చింది. తిరిగి మామూలు మనిషి కావడానికి కొన్ని నెలలు పట్టిందని తెలిపింది. ఆశా షైని అలియాస్ ఫ్లోరా షైని జీవితంలో ఇంత విషాదం ఉంటుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఇప్పుడు బిగ్ బాస్ 9లో ఎంట్రీ ఇచ్చింది. తన ఎలా ఉండబోతుంది, తన లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, తను ఎలా ఎన్ని రోజుల వరకు బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వగలుగుతుంది, తనతో అసలు ఎలా తనతో ఉన్న బాండింగ్ అన్నది ఇంతవరకు తెలుగు పరిశ్రమ అంతా సినిమాల్లో చూసింది. ఇప్పుడు తన రియల్ లైఫ్ని మనకు అందరికీ చూపించబోతుంది. ఇదండి ఆశా షైని గారికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంకా మీకు అందరి గురించి కూడా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.